హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కట్టె పొంగలి చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. రైసు, ఒక గ్లాస్ రైసు, ఒక గ్లాసు పెసరపప్పు. రైస్ వాష్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇదేమో ఒక గ్లాసు వేయించుకుంటున్నాను, పెసరపప్పు వేయించుకుంటున్నాను. బాగా వేగిన తర్వాత ఉడికే అన్నంలో వేసేసానండి. వేసేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పి అలా చేసుకుంటాము. వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాను పెసరపప్పు అన్నం మొత్తము. తర్వాత పోపుకు కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ మొత్తము, జీడిపప్పు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చెంచా నిండా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి చెంచా నిండా నెయ్యి పోసాను. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నల్ల మిరియాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయిస్తున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. జీలకర్ర వేసి ఆ తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 జీడిపప్పులు కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం కొంచెం ముక్క కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా. తర్వాత పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు మొత్తం వేసి పోపు పెట్టుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి కదా అవి. పక్కనేమో రైసు, పెసరపప్పు మొత్తం కలిపి ఉడుకుతున్నాయి. బాగా మెత్తగా ఉడకాలని చెప్పి సిమ్ మీద పెట్టేశాను. ఉడికింది మెత్తగా. ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను. పోపు మొత్తం అన్నంలో వేసేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని సిమ్ మీద పెట్టేస్తే ఈ పోపు మొత్తం రైసు పట్టేస్తుంది. బాగా సిమ్ మీద ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టేయాలండి. పెట్టేస్తే ఈ నెయ్యి స్మెల్ మొత్తము రైస్లోకి దిగి మంచి వాసనగా ఉంటుంది కట్టె పొంగలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉందో. కొంచెం గట్టిపడింది పొంగలి. ఇంకా గట్టిగా అయితే బాగుండదండి, కొంచెం లూజ్గానే ఉండాలి. ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను, చల్లారబెడదామని చెప్పి ఒక గిన్నెలోకి తీశాను. చూడండి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. కట్టె పొంగలి కొంచెం జీడిపప్పు పైన వేసానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కట్టె పొంగలి. మాట్లాడకుండా తినేస్తారు. పెద్దవాడైనా కానీ చిన్నపిల్లలు కానీ టిఫిన్కి అయినా చేసుకోవచ్చు, లంచ్కి అయినా చేసుకోవచ్చు, లంచ్ బాక్సుల్లో అయినా చేసుకోవచ్చండి. అయితే కొంచెం వేడి మీద